దిన బలవర్తమానమై రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వరకు అందరం కలిసి చదువుకుందాం. 23, 24, 25, 26 అందరం కలిసి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె దాసుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్ముకునే మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు బంగారు పవనకు వేలాది వందనములు కుదాసులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవోత్సవం పాఠ్యభావాన్ని దీవించి ఆశ్రయించి నాతో మాతో మీరే మాట్లాడుతున్నాము. మీలుగా జ్ఞాపకం చేసుకొని మా సమయం దీనికి ఆశగా మారుస్తున్నామని మా ప్రభువును రక్షకును నాయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసేది వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి మనమందరము బలలో ప్రవేశించడానికి మునుపు కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. చూస్తూ వచ్చినట్లయితే అపొస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏమని అంటా ఉన్నాడంటే, చాలా స్పష్టంగా ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏంటంటే ఆజ్ఞ 26వ వచనం చదవండి. 26వ వచనం, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును. ఈ రొట్టెలో మరి ద్రాక్షరసంలో పాలు పొందే మనము ఏం చేసి ఉండాలంటే ఇదివరకే, ఎందుకంటే గడిచిన వారం మనము ఆయన రొట్టెలో ఆయన ద్రాక్షరసంలో మనం పాలు పొందినాం కాబట్టి మనము ఈ వారంలో ఏం చేసి ఉండాలి? మనం ఆల్రెడీ ఆయన మరణమును ప్రచురం చేయాలి. ప్రచురం చేయడం అంటే ఏంటి? చెప్పటం. దేని చెప్పాలి? దేని గురించి చెప్పాలంటే యేసుప్రభువు యొక్క మరణం అంటే సువార్త గురించి చెప్పి ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఏంటి? బలలో పాలు పొందే మనము గడిచిన వారంలో ఖచ్చితంగా మనం ఏం చేసి ఉండాలా? సువార్త చెప్పి ఉండాలి. సువార్త చెప్తేనే బలలో పాలు పంపులు. ఒకవేళ సువార్త చెప్పలేదు అనుకోండి, ప్రభువుని క్షమించమని అడిగి, ప్రభువా నన్ను క్షమించుము, ఈ వారమే నేను ఖచ్చితంగా ఒకరికైనా నేను సువార్త చేస్తాను అని తీర్మానం తీసుకొని బలలో పాలు పొందేవారిగా ఉండాలి. చూడండి, ఆయన మరణమును మనము ప్రచురం చేయడానికై దేవుడు మనను పిలిచినవాడిగా ఉన్నాడు. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం, పేతురు రాసిన అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆరాధనలో మనం వింటూ వచ్చినాం. మనం ఎవరమంట? దేవుని ప్రజలం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పరచుకొని ఆయన యొక్క ఆశ ఏంటంటే మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలనేది ఆయన కోరిక. ప్రచురం చేస్తే దేవుడికి సంతోషం. ఏమని ప్రచురం చేయాలా? దేవుని యొక్క గుణాతిశయములు. దేవుని యొక్క గుణాతిశయములు ఏంటి? దేవుని యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత, ఆయన సమకూర్పు. ఏ విధంగా దేవుడు ఒక మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు,
ఏ విధంగా దేవుడు తన ప్రాణమును మన కొరకై అర్పించినాడు, ఆయన జనన మరణమును మనం ప్రచురం చేస్తూ సువార్త చేస్తూ అనేకులను దేవుని యొద్దకు తీసుకురావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎప్పుడైతే మనము ఇతరులకు దేవుని గురించిన మాటలు మనం చెప్తామో అప్పుడు మనము దేవుణ్ణి మనం గణపరిచినట్టు. చూడండి, ఎవరైనా నీకు ఏదైనా సహాయం చేస్తే ఉంటా మీకు ఒక 10 లక్షలు ఉచితంగా ఇచ్చారనుకోండి, మీరేం చేస్తారు? తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళందరికీ ఏం చెప్తారు? పలానా అన్న, పలానా అక్క చాలా మంచి వాళ్ళు, నేను అడగకముందే వాళ్ళు నాకు ఏం చేశారు, డబ్బులు ఇచ్చారు, చాలా మంచివాళ్ళు. వాళ్ళు మనల్ని అడుగుతారా? ఎవరు ఏమి అడగకముందే మనం తిరిగి వాళ్ళ గురించి మంచి మాటలు చెప్తాం. ఎందుకంటే వారి ద్వారా మనము మేలు పొందుకున్నాము. అయితే దేవుని ద్వారా మనం మేలు పొందుకొని, దేవుని ద్వారా మనం రక్షణ సంపాదించుకొని, అయితే మనం ఆయన యొక్క మరి మరణమును ప్రచురం చేస్తున్నావా, ఆయన గుణాతిశయమును ప్రచురం చేస్తున్నావా, మనం పరీక్షించుకోవాలి అంటా ఉన్నాడు కదా. మీరు ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆ పాత్రలోనిది మరి ఆ బల్లలోనిది రొట్టె మీరు తిని త్రాగాలి. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క గుణాతిశయములు కానీ, దేవుని యొక్క మరి మరణమును కానీ మనం ప్రచురం చేస్తున్నామా? మనం ఎవరమంట? ఏమంటున్నాడు అక్కడ? 1 Petrus 2:9 ఉంటున్నాడు, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. దేవుడు అంటా ఉన్నాడు, సేవకులు మాత్రమే కాదు, అందరూ యాజకులే. ఎవరు? అందరూ యాజకులే. అయితే దేవుడు ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతూ ఉన్నాడంటే, చూడండి, యాజకులందరినీ దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. దేవుని పిల్లలుగా పిలువబడే వారందరినీ దేవుడు ఒక మాట అడుగుతూ ఉన్నాడు. చూడండి, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, తన దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యంలోకి అధిపతి యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టిద్దామని మీరందరూ అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడంటే, మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు కదా. అయితే మనము దేవుని యొక్క యాజకులుగా మనం ఉన్నాము. అయితే మనం ఎలా ఉన్నాము అని అంటే అంటా ఉన్నాడు, ఏమంటాడంటే, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. మనమందరము ఈ లోకంలో విశ్వాస జీవితయాత్రలో అనేక పర్యాయములు ప్రభువును మనము ప్రేమించలేక ఎలా ఉన్నామంటే, ఆయన నామమును మనము నిర్లక్ష్యం చేయటం అంటే శ్రద్ధ లేకపోవటం. ఏంటి? మనకి శ్రద్ధ లేకపోవటం. శ్రద్ధ ఉందనుకోండి, ఏం చేస్తాం? అటెన్షన్ ఎలా ఉంటాం? మనము ఏకాగ్రత కలిగి అటెన్షన్ కలిగి మనం ఉంటాం. ఒకసారి ఆలోచిస్తే 2 వ్యక్తులు మనం ఒకటేసారి పిలుస్తూ ఉంటే మన మనసులో ఎవరైతే మనకు తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళని మనం పలకరిస్తామా? ఏమంటాము? ఒకవేళ వాళ్ళు పిలుస్తున్నా వాళ్ళకి వెళ్ళి చూసి అట్లా అంటాం, నువ్వు ఆగు. ఏమంటాం మనం? నువ్వు ఆగు అంటాం. నువ్వు మాట్లాడండి బ్రదర్, మీరు మాట్లాడండి అంటాం. ఎందుకు? వీడంటే మనకు లెక్కలేదు, వీళ్ళంటే మనకు లెక్కలేదు, వీళ్ళంటే మనకేముంది? లెక్క ఉంది. అంటే ఏంటి? వాళ్ళని గణపరుస్తున్నాము, వాళ్ళని ప్రేమిస్తున్నాము, వాళ్ళకు భయపడుతున్నాము. అందుకే ప్రభు అడుగుతూ ఉన్నాడు, మీరు నా నామమును నిర్లక్ష్య పెడతా ఉన్నారు, నా ఘనత ఏమాయను, నాకు భయము మీరు పడతా ఉన్నారా, భయపడుతున్నారా, నాకు ఘనతనిస్తున్నారా అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. అయితే మన జీవితాల్లో చూస్తూ వచ్చేట్లయితే మనం ఎలా ఉన్నాం? దేవుని నామమును మనం ప్రేమిస్తూ ఉన్నామా? ఆ నామమును ప్రేమించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం కనపడతా ఉన్నామా? ఆ దేవుని నామమును మనం ప్రేమించినట్లయితే ఆ నామమును మనం ప్రచురిస్తాం. ఆయన మరణాన్ని ప్రచురిస్తాం, ఆయన నామాన్ని ప్రచురిస్తాం, ఆయన గుణాతిశయములను మనము ప్రచురిస్తాం.
ఆయనకు భయపడితే మనం ప్రచురిస్తాం, ఆయన గణపరిస్తే ప్రచురిస్తాం. అయితే ఆయనకు భయపడడం లేదు, ఆయన గణపరచడం లేదు. అందును బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆయనను నిర్లక్ష్య పెడతా ఉన్నాం. అందుకే మనం ప్రచురం చేయలేక పోతా ఉన్నాం. చూస్తూ వచ్చేట్లయితే అంటా ఉన్నాడు, మన జీవితాల్లో ప్రభు కోరుకునేది ఒకటే, ఆయన నామమును మనము గణపరచాలని ఆశపడతా ఉన్నాడు. ఈ లోకంలో దేవుని నామాన్ని ఎలా కనపరుస్తాం? ఈ లోకంలో దేవుని యొక్క నామం ఎలా కనపరచబడుతుంది? చూడండి, రండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, నిజంగా మనం దేవుని కుమారులమైతే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 21 వరకు క్లుప్తంగా ఒకరు చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన యెడల అంతకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధుల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది. ఇప్పుడు ఒక మాట చదవండి, రండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు ఏమవుతాడంట? రక్షింపబడును. దేవుని నామానికి మనం ఎట్లా ఘనత తెస్తామనంటే, ఆయన నామమును బట్టి మనం అందరి చేత ఏం కావాలంట? మరి నేడు ఉన్న పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాం? దేవుని నామాన్ని బట్టి అందరి చేత మనం ద్వేషింపబడతా ఉన్నామా? అందరి చేత మనం ఘనపరచబడతా ఉన్నామా? ఎలా ఉన్నాం మనము? యేసుప్రభువు అంటా ఉన్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని అంటే ఎందుకు ద్వేషిస్తుంది? లోకము తన వారిని ప్రేమించును, మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో ఉండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. అందును బట్టి లోకంలో మీకు ఏం కలుగుతుంది? ద్వేషం వస్తుంది. లోకము తన వారిని ప్రేమించును, లోకం మిమ్మల్ని ద్వేషించాలా? మీరు ద్వేషింపబడుతూ ఉన్నారా? నా నామమును బట్టి మీరు ద్వేషింపబడుతూ ఉన్నారా? ఏం కావాలంట మనము? భలే బంధువులు దొరికారండి మాకు. ఆదివారం అంటే చాలా రానే రారు. ఇది ప్రేమతో కూడుకున్న మాటనా, ద్వేషంతో కూడుకున్న మాటనా? ప్రేమనా, ద్వేషమా? ద్వేషమే, 100కి 100 ద్వేషమే. ఏమి చర్చికి పోకపోతే ఏమైంది? మనల్ని మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మనతో ఉన్నవారు కానీ మనల్ని ఏం చేయాలంట? ద్వేషించాలి. అప్పుడు దేవుని నామానికి ఘనత. ఆయన నామానికి ఎప్పుడు ఘనత? ఆయన నామమును మనం ఎప్పుడు ఘనపరిచినట్టు? లోకములను ద్వేషిస్తే దేవుని నామాన్ని మనము ఘనపరిచినట్టు. లోకములను ప్రేమించింది అనుకోండి, దేవుని నామాన్ని మనము నిర్లక్ష్య పెట్టినట్టు. అంటా ఉన్నాడు, నా నామం నిర్లక్ష్య పెట్టు యాజకులారా, అంటే నా పిల్లలారా, నా నామాన్ని మీరు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడతా ఉన్నారు. అందుకే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? తన వారిగా మిమ్మల్ని ప్రేమించి మీరు వారిలో కలిసిపోయి స్నేహం చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళు కలిసిపోయి స్నేహం చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళకు భయం లేదు. మనమంటే భయం ఉండదు. ఆదివారం పిలిస్తే రారు అన్న భయం వాళ్ళకు ఉండదు. పిలుస్తారు ధైర్యంగా. ఏమని? వస్తాడని. ఏమని? వస్తారని పిలుస్తారు. సాయంకాలం ప్రార్థన ఉంది, పిలిస్తే రాడు అని వాళ్ళు అనుకోరు. ఖచ్చితంగా ప్రార్థన ఆపైనా సరే మన దగ్గరికి వస్తారని వాళ్ళు పిలుస్తారు. ఎందుకంటే తన వారిగా లోకం మనల్ని ప్రేమిస్తూ ఉంది. ఇది దేవుడి నామాన్ని మనం ఏం చేసినట్టు? నిర్లక్ష్యపరిచినట్టు. ప్రభు అంటా ఉన్నాడు, నా నామమును మీరు నిర్లక్ష్యపరచవద్దు. ఆయన నామమును గణపరచాలంటే లోకం మనల్ని ద్వేషించాలా. ఎవరు ద్వేషించాలా? చూడండి, అంటా ఉన్నాడు, అందరూ ద్వేషించాలి. ఎవరు? అందరూ, లోకంలో ఉన్న వారందరూ ద్వేషించాలి. 24వ అధ్యాయము 9వ వచనం.
మత్తయి రాసిన సువార్త. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత. మనకు శ్రమ రావాలా, ద్వేషం రావాలా? ప్రార్థన చేసుకుంటూ ఉంటే, బైబిల్ చదువుకుంటూ ఉంటే కొన్ని పర్యాయములు ఎవరు ద్వేషిస్తారు మనల్ని చెప్పండి? భార్యనే, భర్తనే. ఏమంటాడు మనల్ని? చేసినావు ప్రార్థన, గంటల తరబడి ప్రార్థన చేస్తే వంట ఎవరు చేస్తారు? మీ అమ్మ వచ్చి చేస్తుందా, మీ నాన్న వచ్చి చేస్తాడా? లేచి వంట చేయంటారు. భర్త ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, భార్య ఏమంటుంది? గనుడు బాగా ప్రార్థన చేస్తున్నాడు, భక్తుడు కాదు, మారిపోయాడు అంటది. ఒకవైపు దేవుని పిల్లలే, విశ్వాసులే అయితే ఏమి ఎదుర్కోవాలా? వాళ్ళు శ్రమను ఎదుర్కోవాలి, దుఃఖం ఎదుర్కోవాలి, అవమానం ఎదుర్కోవాలి. అప్పుడు మనం దేవుడి నామాన్ని బట్టి మనము ఆయన నామమును మనం ఘనపరుస్తున్నట్టు. ఒకరు ఒక మాట అనగానే ఏం చేస్తాం? మనము ఏం చేస్తాం? బైబిల్ ఆడబెట్టి ప్రార్థన నుంచి లేచి వెళ్ళిపోతాం. ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోతాం. ఏం చేస్తాం మనము? ఫోన్ వస్తే వెళ్ళిపోతాం, ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడి నామాన్ని మనం ఘనపరిచినట్ట, ఆయనకు మనం మంచి మర్యాద ఇచ్చినట్ట ఇవ్వనట్ట. 100కి 100 ఆయన ఘనపరచినట్టు ఆయనకు మనకు ఎటువంటి మర్యాద ఇవ్వనట్టు అంటా ఉన్నాడు. మీకు శ్రమ కలుగుతుంది, నా నామమును బట్టి మీకు ఏం కలగాల? శ్రమ కలగాల. అప్పుడు మీరు నా నామాన్ని ఘనపరిచినట్టు. తర్వాత 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో. మనం అనుకుంటా ఉంటాం, బాప్తిసం పొందినాను, రక్షణ పొందినాను, ఇంకా అయిపోయాక నేను రక్షణ పొందినాను, ఇంకా నేను పరలోకం పోతాను. దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టుకుంటూ లోకమును ప్రేమిస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటే మనం ఎట్లా రక్షణ పొందుతాం? ఎట్లా రక్షింపబడతాం? ప్రభు అంటా ఉన్నాడు, అంతము వరకు. ఎంతవరకు? నువ్వు నరకం నుండి రక్షింపబడాలంటే ఒక్కసారి కన్నీళ్ళు కార్చి యేసుప్రభువా పాపిని క్షమించమని అడిగితే ఇంకా అయిపోయా కాదు. ఆయన నామమును ఘనపరిచి, ఆయన నామమునకు నువ్వు లోబడి, ఆయన నామమును నువ్వు లక్ష్యపెట్టి ఆయన కొరకు ఈ లోకంలో నువ్వు బ్రతికితే ఎంతకాలం? అంతవరకు నమ్మకంగా ఉండాలి. మన జీవితంలో మనం ఎలా ఉంటామంటే కొన్నిసార్లు దేవునికి భలే నమ్మకంగా ఉంటాం ఆయన నామానికి, కొన్నిసార్లు మాత్రం అంతా ఉట్టిదే. ఎందుకనంటే మనం ఏం ప్రేమిస్తూ ఉన్నామంటే లోకమును ప్రేమిస్తూ ఉన్నాం. యేసుప్రభువు అంటా ఉన్నాడు, లోకము తన వారిని ప్రేమించును, అయితే లోకం మిమ్మల్ని ఏం చేయాలా? ద్వేషించాలా. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. చూడండి, ఎవరు సిగ్గుపడతారంట? 66వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనం. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునందురు. ఒక దినం వస్తుంది, ప్రభు కొరకు ఈ లోకంలో నువ్వు ప్రయాసపడతా ఉంటే ఎవరైతే నిన్ను యేసుప్రభువుని బట్టి అవమానపరిచి నిన్ను సిగ్గు తీసినారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తూ వచ్చినారో వాళ్ళే ఒక దినాన్ని ఏమంటారంట? చూడండి, యెహోవా మహిమనందును గాక అని చెప్తారు. ఏం చెప్తారంట? యెహోవా మహిమనందును గాక. ఎవరిని బట్టి? మనల్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి వారు ఏమంటారంటే ఒక దినాన దేవుణ్ణి వారు ఘనపరుస్తారు. ఎప్పుడు? మన స్వజనులు మనల్ని ద్వేషించినప్పుడు. ఈరోజు ద్వేషిస్తారు, ఒక దినాన్ని ఏమంటారు మనల్ని? యెహోవా ఏమంటారు చూడండి, యెహోవా మహిమనందును గాక, స్తుతినందును గాక, ఆయన ఘనతనందును గాక అని వాళ్ళ దేవుడే దేవుడు. ఎవరు దేవుడు? వాళ్ళ దేవుడే దేవుడు అని ఒక దినాన్ని అంటారు. మరి
మనకు బాగా తెలుసు. దానియేలు యొక్క జీవితంలో మరి నెబుకద్నెజరు ఏమంటా వచ్చినాడు, వారి దేవుడే దేవుడు, ఇంక ఏ దేవతలు లేరు. ఎవరైనా కానీ ఆ దేవుని పూజించకుంటే వారింటి నేనేం చేస్తాను, నాశనం చేసి పెంట దిబ్బగా నేను మారుస్తానన్నాడు. ఎందుకు? గొప్ప శ్రమను, అవమానమును, బాధను ఎవరు వాళ్ళు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వారు ఎదుర్కొన్నారు. దేవుని నామాన్ని బట్టి వారు శ్రమల పాలైనారు, హింసింపబడుతూ వచ్చినారు. దేవుడు వారిని ఘనపరుస్తూ వచ్చినాడు. అన్యుల నోటి నుండి కూడా దేవుడు తను తాను ఆయన ఘనపరుచుకుంటూ ఉన్నాడుగా కనపడతా ఉన్నాడు. చూడండి, అదే మరి వారు తమ ప్రాణమును కాపాడుకోవాలని వాళ్ళు మరి ఆ యొక్క విగ్రహానికి ముక్కడం, లేకపోతే రాజుకు ముక్కడం, ఇలా దానియేలు కానీ ఆయన స్నేహితులు కానీ విగ్రహానికి ముక్కుతూ లేకపోతే రాజుకు ముక్కుతూ ఉంటే ఏమైపు ప్రభు అన్నాడు కదా, మత్తయి రాసిన సువార్త 10:19 తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని అంటా ఉన్నాడు. చూడండి, ఎవరైతే తమ ప్రాణమును పోగొట్టుకోవాలని నా నిమిత్తము ఆశపడతారో, నా నామము నిమిత్తము ఆశపడతారో వారు దాన్ని కాపాడుకుంటారు. దానియేలు స్నేహితులు ఏమనుకుంటా వచ్చినారు, ఆయన నామమును బట్టి వారు తమ ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. సచ్చినా పర్లేదు పోరా బాబు, మేము సచ్చినా పర్లేదు, మేము ముక్కం, నీ మాట వినాం. ఎంత ధైర్యంగా చెప్తా వచ్చారు. నెబుకద్నెజరు ఒక రాజును పేరు పెట్టి పిలుస్తారా? ఎంత ధైర్యం ఉంది వారిని అంటే, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఆయన నామమును మేము ఘనపరుస్తాం, ఆయన నామమును మేము కించపరచము, నిర్లక్ష్యం చేయము, ఆయన నామమును అవమానపరచము. మనకైతే ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా దేవుడి నామాన్ని మనం విడిచిపెడతాం. దేవుని నామాన్ని మనం ఏం చేస్తాం? విడిచిపెడతాం. ఏమంటాం? బ్రతికి ఉంటే ఇంకొకసారి దేవుని ముక్కొచ్చు, ఇంకొకసారి ఆరాధన చేయొచ్చు, చచ్చిపోతే ఎట్లా ఆరాధన చేస్తాము, ఎట్లా దేవుని కనపరుస్తాం? కాబట్టి ఇది ఒక్కసారి మనం తప్పించుకొని పోతే చాలు. ఈ ఒక్క నెలనే కదా, ఈ సాయంకాలం గంట కొట్టినప్పుడే కదా మొక్కాల్సింది, రోజంతా కాదు కదా. ఇప్పుడు ముఖ్యం మళ్ళీ దేవునికి ముక్కొచ్చు కదా. ఎన్ని సొంత ఆలోచనలు వస్తాయో. అయితే వారు దేవుని నామాన్ని వారు ఏం చేస్తున్నారు? అక్కడ మహిమపరుస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. నా నామం నిర్లక్ష్య పెట్టే యాజకులారా, నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నాకు మీరు ఎక్కడ భయపడతా ఉన్నారు? మీరు మీ ప్రాణం కొరకు భయపడతా ఉన్నారా? మీ బంధువుల కొరకు భయపడుతున్నారా? లోకం కొరకు భయపడుతున్నారా? మీరు దేన్ని గణపరుస్తున్నారు? నన్ను గణపరుస్తున్నారా? నా నామమును గణపరుస్తున్నారా? నన్ను నిర్లక్ష్య పెడతా ఉన్నారా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. చూడండి, దానియేలు అతని స్నేహితులు వారు ప్రభువును గణపరుస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథము 12:13. దానియేలు గ్రంథము 12:13. నీవు అంతం వరకు నిలకడగా ఉండేలా విశ్రాంతి నొంది నీ కాలాంతమందు నీ వంతులో నిలచెదవు. అంతవరకు నమ్మకంగా ఉంటే రక్షింపబడతావు. అంతవరకు నువ్వు నమ్మకంగాను ఉంటే నీ కాలవంతులో నువ్వు నిలబడతావు. మన టర్న్, దేవుడు మనల్ని ఆస్వాదించే సమయం, దేవుడు మనల్ని ఘనపరిచే సమయం, దేవుడు మనల్ని గొప్ప చేసే సమయం. అంతవరకు మనం నమ్మకంగా ఉండాలి. ఒక్కటే మాట, చివరి మాట, దానియేలు గ్రంథము 12:13 చివరి మాట ఏమంటా ఉన్నాడు? నువ్వు అంచము వరకు నువ్వు నిలకడగా ఉండేలా. ఎలా ఉండాలంట? వాళ్ళకి వీళ్ళకి అందరికీ భయపడి, మనుషులకు భయపడి, నీ ప్రాణములకు పోగొట్టుకుంటావు భయపడి నా నామాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టవద్దు. అంతవరకు నువ్వు నిలకడగా ఉండు, విశ్రాంతి ఉంది. కాలాంతమందు నీ వంతులో విశ్రాంతి అంటే చనిపోయిన తర్వాత మహిమను, దేవుని యొక్క మహిమను, ఘనతను పొందడానికి మన వంతులో మనం నిలబడతాం. ఇది గొప్ప భాగ్యం. అయితే ఈ లోక విశ్వాస జీవితయాత్రలో మనం ఎలా ఉండాలంటే, ప్రభు అంటా ఉన్నాడు, ఆయన నామమును మనం ఘనపరచువారిగా ఉండాలి. ఆయన నామమును మనం ఎలా ఉండకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. చూడండి, ప్రభు అంటా ఉన్నాడు పౌలు గురించి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము
అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను. ఎవరంటే ఆయన? ఎవరైనా సౌలు పౌలుగా చేయబడిన తర్వాత దేవుడు అంటా ఉన్నాడు, అరణ్యతో అంటా ఉన్నాడు, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలైనా పడతాడు. పన్నాడా లేదా పౌలు? నేను ఏర్పరచుకోండి నా సాధనం అన్నాడు దేవుడు. మనము కూడా ఆయన నామం కొరకు ఈ లోకంలో మనం బ్రతకాల. దేని కొరకు మనం బ్రతకాలి ఈ లోకంలో? ఆయన నామ ఘనత కొరకు ఈ లోకంలో మనం బ్రతకాల. అంటా ఉన్నాడు కదా, నేను మీకు తండ్రిని అయితే తండ్రికి రావాల్సిన ఘనత ఏమైనా పేరు. ఈ లోకంలో ఏం కోరుకుంటారు అందరూ? తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి? ఏం కోరుకుంటారంటే మంచి పేరు తేవాలంటారు. నా పేరు మీరు పడగొట్టొద్దంటారా? నా కడుపులో మీరు చెడబుట్టినారంటారు. ఎందుకు? వారి పేరు పోయిందనుకోండి, వారికి గొప్ప అవమానం. ప్రభు కూడా దేవుని పిల్లలుగా ఆయన నామం ముందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. మరి ఆయన నామంలో మనం దేవుని పిల్లలమైనాం. ఇప్పుడు మనం అదే నామంలో మనం రక్షణ పొందినాం, అదే నామంలో దేవుని యొక్క జీవమును పొందినాం, అదే నామంలో ఆయన కుమారుడు ఒకటకు అధికారం పొందినాం. అయితే ఇప్పుడు మనం ఆ నామమును మనం ఏం చేస్తూ ఉన్నాము? ఎలా ఉన్నాం మనం అంటే లోకములకు భయపడి, బంధువులకు భయపడి మనం ఏం చేస్తున్నాం? ఆ నామాన్ని మనము నిర్లక్ష్య పెడతా ఉన్నాం. అయితే ప్రభు అంటా ఉన్నాడు, పౌలును నేను ఏర్పరచుకున్నాను. తన యొక్క నామం నిమిత్తమై ఆయన హింస పొందుటకు ప్రభు ఆయన ఏర్పరచుకుంటా వచ్చినాడు. చూడండి, యేసుప్రభు ఒక మాట అంటా వచ్చినాడు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందు. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును అంటా ఉన్నాడు. రెండవది, మొదటిది ప్రభు అంటా ఉన్నాడు, నా నామము నిమిత్తము మీరు ద్వేషింపబడుదురు. నా నామం నిమిత్తం మీరు ద్వేషింపబడదు. మనం ద్వేషము పొందితే దేవుని మనము ఘనపరిచినట్టు. రెండవదిగా దేవుని నామాన్ని మనం ఎలా ఘనపరుస్తామంటే ఆయన నామమును మనం ఘనపరిచి మహిమపరిచి ఆయన నామము నిమిత్తము ఈ లోకంలో అన్ననైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టాలంట. ఆయన నామం నిమిత్తము ఏం చేయాలా? విడిచిపెట్టాలి. మనం మందిరం కడతా ఉన్నాం. చుట్టూ ప్రహారం కట్టినప్పుడు నేను లేను. అయితే నేను సాక్ష్యం విన్నాను. ఏమని విన్నానంటే, అప్పుడు గాబ్రియల్ అంకుల్ వచ్చారంట. వచ్చి మనకు చాలా స్థలం ఉంది, ఇటువైపు ఉంది, అటువైపు ఉంది, వెనకాల ఉంది, చాలా స్థలం ఉంది. అయితే కొంతమంది వచ్చి ఇది ఇంతవరకు ఉందంటే అంకుల్ అన్నాడు, సరే అయితే యేసు నామాన్ని బట్టి మేము ఏం చేస్తున్నాం? ఇంతవరకే కడతాం. ఏం చేస్తాం? మేము దేవుని నామాన్ని బట్టి ఒగ్గేస్తాం, ఇంతవరకే కట్టేస్తాం. ఇక్కడ అంతే, అక్కడ అంతే. 4 వైపులా ఆయన కుదించే కట్టాడు. ఎందుకంటే దేవుడి నామానికి మనం ఏం కలిగించాలా? ఘనత కలిగించాలి. మామూలుగా లోకంలో అయితే ఒక అర్ధడుగు స్థలం పోగొడతారా? 6 అంగుళాలు అర్ధడుగు అంటే పోగొడతారా? వదులుకుంటారా? మన సేవకుని ఇంటి పక్కన 2 అడుగులు స్థలం ఉంది. సేవకుని ఇంటి పక్కన 2 అడుగులు స్థలం ఉంది, అటువైపు దారిలో ఉంది. ఎవరైనా వదిలేసుకుంటారా? ఏంటి అని అంటే వదిలేసుకోవాలా. దేవుడి నామాన్ని బట్టి ఏం చేయాలంట? అన్నీ వదిలేసుకోవాలి. భూములైనా కూడా వదిలేయాలి. సొంత వారినైనా, ఇంట్లో వాళ్ళనైనా అందరినీ వదిలేసే అనుభవంలో మనం ఉండాలా. దేవుడి నామాన్ని బట్టి మనం వదిలేస్తున్నామా, పట్టుకుంటున్నామా? దేవుడి నామాన్ని బట్టి ఇదిగో మీరు నాకు మోసం చేస్తున్నారా, యేసుప్రభు నామాన్ని బట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను అంటారా ఎవరైనా? నీ అంతు తెలుస్తాను, కోర్టుకు వేస్తాను, నేను ఈడుస్తాను, నిన్ను చచ్చిపోతావు నా చేతులను అన్నారా?
మనం కొట్టకుండా మాటలతో చంపేస్తాం కొంతమందిని. ఒక మాట అంటే చాలు వాళ్ళు చచ్చిపోతారు. మన కొంతమందికి తెలుసు ఏంటి, ఒక అడుగు కోసమే ఏమైపోతారు, ఉన్న ప్రేమ బంధుత్వం అన్నీ పోతాయి. దేన్ని బట్టి? ఒక అడుగు భూమి కోసమే. అయితే యేసు ప్రభువుని బట్టి నేను విడిచిపెడుతున్నానని అంటామా మనం? అనలేం. ఎందుకు అనలేమంటే సంపాదించుకోమని సైతాన్ చెప్తుంది. ఎవరు చెప్తారా? సైతాన్ చెప్తారు. బంధువులను సంపాదించుకో, భూమిని సంపాదించుకో, అన్నదమ్ములను సంపాదించుకో, తల్లిదండ్రులను సంపాదించుకో, పిల్లలను సంపాదించుకో అని ఎవరు చెప్తారు? సైతాన్ చెప్తారు. యేసు ప్రభువు అంటా ఉన్నాడు, నా నామానికి ఏదైతే అడ్డం ఉందో దాన్ని అన్నీ విడిచిపెట్టుకో, దాన్ని అన్నీ నువ్వు విడిచిపెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. పట్టుకోమని సైతాన్ చెప్తుంది, విడిచిపెట్టమని దేవుడు చెప్తాడు. ఏదైనా కానీ ఒక జ్ఞాపకమైనా సరే దేవుడు మరుపును ఎందుకు ఇస్తాడు? జీవితంలో మరి కష్టము, నష్టము, బాధ, అవమానము ఇవన్నీ మర్చిపోయి ముందుకు కొనసాగిపోవాలని దేవుడు అవకాశాలు ఇస్తాడు. సైతాన్ ఏం జ్ఞాపకం చేస్తుంది? మన దుఃఖము, మన బాధ, మన అవమానము ఇవే మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రభు యొక్క ఆశ ఏంటంటే అన్నీ విడిచిపెట్టి, బరువు ఉంటే మనము ముందుకు పోతామా? ముందుకు పరిగెడతామా? బరువు వేసుకొని బరువు విడిచిపెడితే మనం ముందుకు పరిగెడతాం. ప్రభు యొక్క ఆశ ఏంటంటే అన్నీ విడిచిపెట్టాలి. చూడండి 11వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయము 48, 49 వచనాలు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఆయన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు, నా సహోదరును, పరలోకమందున నా తండ్రి చిత్తమును చొప్పున చేయబడే నా సహోదరును, నా సహోదరియు. ఏమంటున్నాడంటే యేసు ప్రభువు అన్నాడు. ఏమన్నాడు? ఒక ఇంట్లో యేసు ప్రభువు కూర్చోంటే కొంతమంది వచ్చి చెప్పారంట, అయ్యా బయట అమ్మ మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు, బయట రండి కొద్దిసేపు మాట్లాడండి అంటే యేసు ప్రభువు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా అక్క చెల్లెళ్ళు, ఎవరు నా వాళ్ళు, ఎవరు నా వాళ్ళు, నా వాళ్ళు ఎవరు? మనం అన్నాం అనుకోండి, ఎంత గర్వం ఉంది నాయలకి, తెచ్చి పెడుతుంటే తిని నన్ను ఎవరని అడుగుతాడా, ఇంటికి రానివని కథ చేస్తాను అంటారా? అయితే యేసు ప్రభువు అంటా ఉన్నాడు, నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే నెరవేరుస్తారో వారే నా వారు. అంటే దేవుని చిత్తానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే మన బంధువులు. తల్లి అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఏం చేయాలంట? వాళ్ళు మన వాళ్ళు కాదనంటేగా మనం ఉండాలి. చూడండి ద్వితోపదేశకాండము 33వ అధ్యాయము 9వ వచనం. నేను వారిని ఎరుగనని తన తండ్రిని గూర్చి, తన తల్లిని గూర్చి అనేను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు, కుమారులని ఎంచలేదు. ఇదేని బట్టి అంట? నీ వాక్యమును బట్టి, నీ నిబంధనను ఏం చేసినాడంట? చాలా స్పష్టంగా అంటా ఉన్నాడు, ఆయన వాక్యమును, ఆయన నిబంధనను గైకొనాలంట. ఆయన వాక్యమును, ఆయన నిబంధనను గైకొని దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు. దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. అన్నిటినీ చూడండి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. నేను చెప్తాను, ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను. మత్తయి 10:37 చదవండి. నా తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు
మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 37వ వచనం ఏమంటా ఉన్నాడు? తల్లి నేను, తండ్రి నేను, కుమారుడు నేను, కుమార్తె నేను. నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే ఏం కాడంటే నాకు పాత్రుడు కాడు. ఎందుకు పాత్రుడు కాడు? ఎందుకు పాత్రుడు కాడు? అక్కడ అంటా ఉన్నాడు, ఆయన నిబంధనను, ఆయన వాక్యానుసారంగా మనం బతకాలంట. ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకాలంట. బ్రతికి తల్లి నేను, తండ్రి నేను, కుమారుడు నేను, కుమార్తె నేను మనం ఎక్కువగా ప్రేమించొద్దంట. ఎక్కువగా ప్రేమిస్తే ఏమవుతుంది? బాగినండి, మీకు అందరికీ తెలిసిన కథనే చెప్తాను, రియల్గా జరిగిన సంగతినే. ఏంటి? ఆకాను జీవితం. ఎవరు ఆయన? ఆకాను జీవితం. ఎక్కడున్నాడు ఆయన? యోషువ గ్రంథంలో ఉన్నాడు. ఏంటి ఆయన జీవితం అంటే 2 మాటలో చెప్తాను. ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు ఆయన? దేవుడు చెప్పినాడు, నాయన ఎరికోకు పోతారు మీరు, ఎరికోలో అన్నీ చెప్పించబడినవే, కాబట్టి నువ్వేం చేయకూడదు, ఓ సైనికులారా మీరు వేటినే కానీ ముట్టుకోవద్దు, తెచ్చుకోవద్దు అని చెప్పినాడు. చెబితే ఆ నిబంధన మాట కంటే, ఆ ఆజ్ఞ కంటే, ఆ మాట కంటే ఎక్కువగా ఆయన ఎవరిని ప్రేమించినాడు? ఎక్కువగా ఎవరిని ప్రేమించినాడు? ఇంట్లో వాళ్ళని ప్రేమించాడు ఆయన. భార్యను, పిల్లలను ప్రేమించినాడు. వస్తువులు, బంగారు ఎవరి కోసం? ఆయన ఒక్కరి కోసమేనా? భార్య కోసం, పిల్లల కోసం ఏం చేశాడు ఆయన? చూసుకోవద్దు, శపించబడింది అని దేవుని యొక్క ఆజ్ఞ ఉంటే ఆజ్ఞ ఆయన అతిక్రమించినాడు. అతిక్రమించడానికి కలిగిన కారణం ఏంటి? కారణం ఏంటి అని అంటే అది శాపమైనా చూసుకోవడానికి ఇష్టమే. ఏంటంటే అది చెప్తా వచ్చినాడు దేవుడు స్పష్టంగా, అది శాపము, అది శాపము, అది శాపము. నువ్వు తీసుకోవద్దు, నువ్వు తీసుకోవద్దు, నువ్వు ముట్టుకోవద్దు, దానివల్ల గొప్ప కీడు ఉంది, నష్టం ఉంది, అపాయం ఉంది, ప్రమాదం ఉంది, మరణం ఉంది అని దేవుడు చెప్తా ఉంటే మనము దాన్ని చూడగానే మన కన్నులు ఏం చేస్తున్నాయి? ఆశిస్తూ ఉన్నాయి. చాలా పర్యాయములు అవ్వ పండు చూసింది, సైతాను చెప్పగానే, దాన్ని చూడగానే దాని మాయలో పడిపోయింది. మనం కూడా ఎంతో నిగ్రహంగా ఉంటాం, భక్తిగా ఉంటాం. అయితే అవకాశం దొరికింది అనుకోండి, సంపాదించే అవకాశాలు, ధనమును కానీ, స్నేహితులను కానీ, బంధువులు కానీ, లోకంలో ఏదైనా కానీ సంపాదించే అవకాశం దొరికితే వెంటనే పడిపోతాం. మన మనసు చెప్పిన ఆజ్ఞలు మనం దాన్ని నిలబడుకోలేకపోతా ఉన్నాం. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నాయి. ఏమంటుంది? మోసం చేసి సంపాదిద్దురా, అబద్ధం చెప్పొద్దురా, దొంగతనం చేయొద్దురా, తప్పుడు మాటలు మాట్లాడద్దురా, తప్పుడుగా చూడవద్దు, మంచిగుండు అని మనసు చెప్తా అంటే దాని మాట మనం వినే మనసులో లేం. దేవుని ఆజ్ఞ బయలుదేరింది, ఆ మాట విన్నాడు. అయితే ఆ మాట కంటే ఆయనకి ఎక్కువగా ఎవరిష్టం? భార్య పిల్లలు ఇష్టమైంది ఆకానికి. ఏమైపోయినాడు లాస్ట్కి? ఏ భార్య పిల్లలనైతే ప్రేమించి ఏ వస్తువులైతే వారికి సమకూర్చినాడో అదే వస్తువులు బట్టి, అదే వెండిని బట్టి, అదే బంగారును బట్టి, అదే శ్రీనారి వస్త్రమును బట్టి ఆయన పిల్లలను చూసుకుపోయి ఏం చేసినారు? లోయలేసి రాళ్ళు చూసుకొని కొట్టి చంపినారు. పిల్లలు అడిగినారా? పశువులతో సహా పిల్లలు అడిగినారా? డాడీ ఏం చేసినావు డాడీ, నువ్వు ఎందుకు రా డాడీ వాళ్ళు మన రాళ్ళతో కొట్టున్నారంటే? భర్త భార్య చెప్పిండదా? తీసుకొచ్చినప్పుడు ఏమని వాళ్ళే మంచి పని చేసినావు, ఎవరు తెలియకుండా బాధ ఇచ్చినావు, దాచిపెట్టు అని అంటారు. దొరికినాక భార్య ఏమని బుద్ధిలోడా, పనికి వాళ్ళోడా, ఎంత పని చేసినావు నువ్వు, ఎంత పని చేసినావు నువ్వు, ఎందుకు తెచ్చినావు నువ్వు, తేకుంటే బాగుంటుండే కదా, అందరం బ్రతికిందాం కదా. ఏ వస్తువు అయితే సంపాదించినాడో, అది ఏ వస్తువు అయితే శాపం అని చెప్తున్నారో దాన్ని సంపాదించుకోవడానికి ఎవరు ఇష్టపడినారు? ఆకాని ఇష్టపడినాడు. ఈ లోకమంతా శాపంతో నిండుకొని ఉంది. లోకమంతా దేంతో నిండుకొని ఉంది? శాపంతో నిండుకొని ఉంది. మనం గమనించాలా, ఏం సంపాదించుకోవాలా? దేవుని నామమునకు ఘనతను సంపాదించాలా. మనం ఏం సంపాదిస్తున్నాం? దేవుని నామానికి అవమానాన్ని సంపాదిస్తున్నాం.
యేసుప్రభు అంటా ఉన్నాడు, నాకంటే నా నామం కంటే మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు. నువ్వు ప్రేమిస్తే నాకు పాత్రుడు కావు, నువ్వు ప్రేమించినావు అనుకో నాకు పాత్రుడు కావు అనేది మొదటి విషయము. రెండోది, నువ్వు సమస్తమును కోల్పోతావు. ఏమైపోయాడు ఆయన? ఏదైతే ప్రేమించినాడో, ఏ శాపం అయితే ఇంటికి తెచ్చుకున్నాడో అదే శాపం ఏం చేసింది? ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపింది. యుద్ధము వచ్చి యుద్ధంలో చనిపోతే ఘనత మర్యాద. తెలంగాణలో ఒక దైవసేవకుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రకాశం, బిఎన్ ప్రకాశం. ఇప్పుడు సోమాజిగూడ మందిరంలో దైవసేవకుడు ఆయన బిఎన్ ప్రకాశం. వాళ్ళ అమ్మ ఉంది, ఆయనకి 80 ఏళ్ళు. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మకు దరిదాపు 100 సంవత్సరాలు ఉంటాయి. ఆంటీ వాళ్ళ నాన్న స్వాతంత్ర పోరాట యోధుడంట. బిఎన్ ప్రకాశం గారి సేవకుని వాళ్ళ నాన్న స్వాతంత్ర పోరాట యోధుడంట. వాళ్ళ నాన్న స్వాతంత్ర పోరాట యోధుడు కాబట్టి తెలంగాణ ప్రభుత్వము వారికి పింఛన్ ఇస్తుంది. ఏం పింఛను? స్వాతంత్ర పోరాట యోధులకు ఇచ్చే పింఛను వాళ్ళకి ఇస్తుంది. మర్యాద, గొప్ప మర్యాద. దేన్ని బట్టి మర్యాద? స్వాతంత్రం కోసం పోరాడినాడు కాబట్టి మర్యాద, యుద్ధంలో చనిపోతే మర్యాద. కానీ ఇక్కడ ఎందుకు చనిపోతున్నారు? ఆఖరు కుటుంబము శాపం తెచ్చుకొని చచ్చిపోతున్నారు. మనం కూడా అనుకుంటా ఉంటాం, ఈరోజు చర్చికి పోకపోయినా పర్లేదు, ఆరాధనకు పోకపోయినా పర్లేదు, బలలో పాల్గొనకపోయినా పర్లేదు, బైబిల్ స్టడీకి పోకపోయినా పర్లేదు, ప్రార్థన కుడికి పోకపోయినా పర్లేదు, స్త్రీల కుడికి పోయినా పర్లేదు, ఇవన్నీ ఎగిరిపోయినా పర్లేదు. మనం ఎవరు సంపాదించుకుంటే బాగుంటుంది? లోకమును, ధనమును, బంధువుల్ని, స్నేహితుల్ని సంపాదించుకుంటే చాలని మనం అనుకుంటాం. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు ఏం సంపాదించుకుంటావు అవన్నీ నువ్వేం చేసుకుంటావు? పోగొట్టుకుంటావు. అది మనకు అర్థమైతే లేదు. మనది కాని దాని కొరకు మనం ఎందుకు ప్రయాసపడతా ఉన్నాం? పోగొట్టుకునే దాని కొరకే ప్రయాసపడి తెచ్చుకొని మనం పోయేది కాక మన కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. అంటా ఉన్నాడు ప్రభు. ఏమంటున్నాడు? తండ్రి నేను ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు దేవుని చిత్తంలో నుండి నిన్ను తొలగిస్తారు. ఎవరు తొలగిస్తారు నిన్ను? దేవుని చిత్తంలో నుండి నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త నిన్ను తొలగిస్తారు పక్కకు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే పక్కకు పోతావో నిన్ను బట్టి వాడిని పట్టుకోండి. ఎప్పుడైతే దేవుని చిత్తంలో నిన్ను నీ భార్య, నీ పిల్లలు నిన్ను పక్కకు తొలగిస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఇడిచిపెడతాడు. ఎందుకంటే మనం ఎక్కడ లేవు, ఆయన చిత్తంలో మనం లేవు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం పాపంలో పడిపోయేది కాక, మనం నాశనం అయిపోయేది కాక, మనతో పాటు మన కుటుంబం అంతా మనతో పాటు నాశనం అయిపోతుంది. ఒక్కరు మంచిగా బతికితే చాలు. కుటుంబంలో భర్త అయినా భార్య అయినా ఒక్కరు మంచిగా ఉంటే చాలు. తర్వాత వీరిని బట్టి వాళ్ళు కూడా బాగుపడతారు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇద్దరిలో ఒకరు కూడా మంచిగా ఉండే రోజులు ఉన్నాయి. ఇప్పుడు భర్త విశ్వాసంగా ఉంటే భార్య అవిశ్వాసంగా ఉంటుంది, భార్య అవిశ్వాసంగా ఉంటే భర్త అవిశ్వాసంగా ఉన్నాడు. ఎంత అవిశ్వాసం అంటే ఇద్దరు అవిశ్వాసులే. ఎట్లా ఉన్నారు కుటుంబ జీవితాలు? ఎలా ఉన్నాయి? ఇద్దరు అవిశ్వాసులే. ఒకవేళ ఆకాను భార్య మంచిదేంటే ఏం చెప్పింది? నువ్వు యెహోషువ దగ్గరికి పోయి, అయ్యా నా భర్త పనికిమాలోడు, మూర్ఖుడు, చెప్పిన మాట వినకుండా బంగారు వెండి తెచ్చాడు, ఏం చేద్దాం అయ్యగారు చెప్పండి నేను అడిగేది. అడిగింటే ఏమవు? హాయి మీదికి పోయింటే యుద్ధంలో గెలుచునా కాదా? అవిశ్వాస అయిన భర్త, అవిశ్వాస అయిన భార్య ఎవరిని ప్రేమిస్తున్నారు? పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నారు. పిల్లల్ని ప్రేమించి దేవుని మాటకు లోపడటం లేదు. దేవుని మాటకు లోపడకపోతే ఏమైపోతారు? వాళ్ళు చస్తారు, వాళ్ళ పిల్లలు చస్తారు. మనం అనుకోవచ్చు ఈ లోకంలో అన్నీ ఇడిచిపెట్టి బాగా సంపాదిస్తున్నాను దేవుని కొరకు, నా పిల్లల కొరకు, క్షమించండి, నా పిల్లల కొరకు నేను అన్నీ సంపాదిస్తున్నా అంటే అన్నాడు కదా ప్రభు. ఒక లోకమంతా సంపాదించి వాడిని ప్రాణం పోగొట్టుకుంటే ఆయనకి ఏం ప్రయోజనం? మనం ఈ లోకంలో మన పిల్లల కొరకు అన్నీ సంపాదిస్తున్నాం అనుకోండి, ఆస్తులు అంతస్తులు అన్నీ సంపాదించి లాస్ట్కి వాడు నరకానికి పోతే ఏం ప్రయోజనం? వాడు నమ్మకంగా లేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి మనం నమ్మకంగా ముందు మనం ఉండాలి. నమ్మకంగా ఎవరు ఉండాలా? ముందు మనం ఉండాలా. మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం అందరినీ ఇచ్చిపెడతాం.
అబ్రాహాం ఏం చేసినాడు? విడిచిపెట్టినాడు. సొంత ఊరిని విడిచిపెట్టినాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టినాడు, బంధువులు విడిచిపెట్టినాడు. మనం విడిచిపెట్టే అనుభవంలో మనం ఉన్నామా? ప్రభు అంటా ఉన్నాడు, తల్లినైనా తండ్రినైనా పిల్లలైనా నువ్వు ప్రేమించవద్దు. ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడు కావు. ఎందుకు నువ్వు పాత్రుడు కావు అంటే, నా చిత్తం, నా ఉద్దేశం, నా యొక్క తలంపులో నుండి వారు నిన్ను ఏం చేస్తారు? తొలగిస్తారు. నువ్వు వెళ్ళిపోతావు. వాళ్ళని ప్రేమించినావు అంటే వాళ్ళ కొరకు నువ్వు వెళ్ళిపోతావు. నా మాట వినవు. నువ్వు వాళ్ళమ్మని నువ్వు పోయినావా, నువ్వు చస్తావు, వాళ్ళు చస్తారు. అయితే నువ్వు ఒక్కని నా మాట వింటే, నిన్ను బట్టి నేను నిన్ను బట్టి ఏం చేస్తాను? నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను నేనేం చేస్తాను? కాపాడుతాను, గణపరుస్తాను. నేను మిమ్మల్ని గణపరుస్తాను. ఎవరిని బట్టి? ఎంతమందిని బట్టి? ఒక్కడు మాట వింటే చాలు. భార్య కానీ భర్త కానీ ఒక్కడు మాట వింటే ఆటోమేటిక్గా భర్త మాట వింటాడు, ఆటోమేటిక్గా భార్య మాట వింటుంది, ఆటోమేటిక్గా పిల్లలు మాట వింటారు, అందరూ వినాల. అయితే లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేవుని ప్రేమించేదానికంటే భార్య అన్నా, పిల్లలన్నా, భర్త అన్నా మనకేముంది? అమితమైన ప్రేమ ఉంది. అందుకే మన జీవితంలో మనకేముంది? మన జీవితంలో శాపం ఉందా, ఆశీర్వాదం ఉందా? మనమేమో ప్రతి ఆదివారం నమ్మకంగా బలలో పాల్గొందుతూ ఉన్నాం. ఈ బల ఏంటంటే దీవించు ఆశీర్వాదపు పాత్ర. మరి దీవించు ఆశీర్వాద పాత్రలో మనం చేవేస్తూ ఉంటే మనకు దీవెన, ఆశీర్వాదం మన వెంట వస్తున్నాయా? మన వెంట రావాలి అని అంటే మనం ఆయన నామాన్ని గణపరుస్తున్నామా? ఆయన నామమును మనం గణపరచడం అంటే సమస్తం మనం ఏం చేయాలా? విడిచిపెట్టుకోవాలా. భూమిని విడిచిపెట్టాలా, అమ్మని విడిచిపెట్టాలా, నాయన్ని విడిచిపెట్టాలా, అక్కచెల్లిని విడిచిపెట్టాలా, అందరిని విడిచిపెట్టాలా. విడిచిపెట్టే అనుభవంలో మనం లేము, సంపాదించే అనుభవంలో ఉన్నాము. ధనమును, స్నేహితులను, బంధువులను, లోకమును సంపాదించే అనుభవంలో మనం ఉన్నాము. అందును బట్టే మనం ఏమైపోతున్నామంటే ఆత్మీయంగా చనిపోయే అనుభవంలో మనం ఉన్నాం. చూడండి, ప్రభు అంటా ఉన్నాడు, లూకాసు సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. లూకాసు సువార్త 33. మీలో తనకు కలిగినదంతయు తాను విడిచిపెట్టని వాడు. నీకు కలిగిందంతా నువ్వేం చేయాలంట? విడిచిపెట్టు. పట్టుకోవద్దు, దేన్ని పట్టుకోవద్దు. భార్యనా, భర్తనా, పిల్లలనా, ఆస్తినా, భూమినా ఏం పట్టుకోవద్దు. అన్నీ ఏం చేయాలా? అవసరాన్ని బట్టి విడిచిపెట్టు, వదిలిపెట్టుకో. ఏమైనా నువ్వు పోగొట్టుకుంటే నేను నీకు ఇస్తాను. ప్రభు అన్నాడు కదా, నువ్వు ఏమైనా పోగొట్టుకుంటే వాడు 100 రెట్లు. ఎన్ని రెట్లు? 100 రెట్లు నేను నీకు ఇస్తాను. తర్వాత పరమందు నిత్య జీవం ఇస్తాను అన్నాడు. నువ్వు పోగొట్టుకుంటే 100 రెట్లు సంపాదిస్తావు. అడుగు పోగొట్టుకున్నావు అనుకో, ఒక అడుగు స్థలము యేసుని బట్టి నేను వదిలిపెడుతున్నానన్నా, నీతో నాకు గొడవద్దు అని వదిలేసినావు అనుకో, దేవుడు నీకు 100 అడుగులు ఇస్తాడు పక్కన. చూసుకున్నాడు, వాడే సాక్ష్యం చెప్తాడు, నేను మోసం చేశానండి నిన్ను, అయితే మీ యేసయ్య నిన్ను బాగా చూశాడు, నువ్వు మంచిగా మళ్ళీ పొలం కొన్నావు, సంతోషం అండి. ఎవరిని బట్టి? యేసు ప్రభు నామమును బట్టి, ఆయన నామమును ఘనపరచడం నిమిత్తమై మనం ఏం వదిలిపెట్టినా సరే, పిల్లల్ని విడిచిపెట్టినా, భర్తను విడిచిపెట్టినామంటే విడాకులు ఇమ్మని కాదు, అట్టని విడాకులు ఇచ్చారు. మళ్ళీ విడాకులు ఇమ్మని కాదు, వాళ్ళ తలంపులు మీరు పట్టుకోకూడదు. వాళ్ళ మాట మనము, దేవుని మాట తర్వాత వాళ్ళ మాట. ఎట్లా? దేవుని మాట తర్వాత వాళ్ళ మాట. చూడండి, ఆయన నామము నిమిత్తమై మనం ఆయన సంపూర్ణంగా ప్రేమించేవారిగా మనం ఉండాలి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారు దూషణ మాటలకు. ఈ లోకంలో కొంతమంది మనల్ని నిందించి అవమానపరుస్తూ ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. వాడు అన్నాడు, యేసయ్య నేను మా నాన్న కొంచెం ఏం చేస్తాను, బూడ్చుకొని వస్తానయ్యా అంటే, యేసురావు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటాను, నువ్వు వచ్చే అన్నాడు. ఎందుకంటే ఇంటికి పోతే వాడు మళ్ళీ రాడు. ఇంకా ఎందుకు? వానికి బరువులు, బాధ్యతలు అన్నీ వాని భుజాన పడతాయి. ఏమంటారు? ఒరే మీ నాన్న చనిపోయినాడు కాబట్టి మన ఇంట్లో ఎన్నో పనులు ఉన్నాయి, అవసరతులు ఉన్నాయి,
పూడ్చిపెట్టడం యేసు పూడ్చిపెట్టవద్దని కాదు యేసు ఉద్దేశము. అయితే వాడు పోతే మళ్ళీ రాడని యేసుకు తెలుసు. ఎందుకు పోతే రాడలేడు? వాని మీద ఏమొస్తాయి? బరువు బాధ్యతలు వస్తాయి. తిరిగి వాడు రాలేడు, ప్రభువును ప్రేమించలేడు. అందుకు ప్రభు ముందుగానే రమ్మన్నాడు. అయితే మన జీవితంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు, తన కుమారుడిగా తన వారిగా ఆయన మనల్ని గణపరచాలన్నప్పుడు మనం విడిచిపెడితే గణపరచబడతాం, పట్టుకుంటే అవమానపరచబడతాం. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన యెడల, మనం నిందపాలు కావాలా? యేసు ప్రభువుని బట్టి మనం నిందపాలు కావాలా అంటా వచ్చాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామం కొరకు అవమానం పొందుట కొరకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎటు నుండి చాలు ఏమంటున్నారు ఇక్కడ? ఆ నామం నిమిత్తము అవమానం పొందడానికైనా మేము పాత్రులమే. అవమానం పొందడానికైనా మేము మన పాత్రులమని మనం ఎంచుకుంటామా? పాత్రులమంటే అర్హులమని. ఎవరైనా అవమానానికి పాత్రులుగా మనం ఎంచుకుంటావా? దేనికి మనం పాత్రులుగా ఎంచుకుంటాం? ఘనతకు మనం పాత్రులుగా ఎంచుకుంటాం. మనల్ని ఘనపరచాలని, లోకమంతా మనల్ని ఘనపరచాలని మనం ఆశపడతాం. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నా నామం నిమిత్తం నువ్వు అవమాన పాలవు. అప్పుడు నువ్వేమవుతావు? మొదటి పేతురు 4:14 అంటా ఉన్నాడు, నువ్వు ధన్యుడవవుతావు. ఈ లోకంలో నువ్వేమవుతావు? ధన్యుడవవుతావు. చూడండి, రండి ఇంకో మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ప్రభు అంటా ఉన్నాడు, ఆయన నామంలో మనం ఎక్కడుంటే చాలు. ఆయన నామాన్ని మనం గణపరుచుకుంటా, ఆయన నామాన్ని మనం గణపరుస్తా, ఎక్కడ మనం 2-3 కూడి ఉన్నా ఆయన మన మధ్య ఉండే దేవుడు. 91వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆయన నామమును మనం ఎరిగితే, ఇప్పుడు ఆ నామాన్ని గణపరిచిన తర్వాత అతడు నా నామము నెరిగినవాడు గనుక, ఆయన నామాన్ని నువ్వు ఎరిగి ఆయన నామాన్ని నువ్వు గణపరిస్తే దేవుడు కూడా నేను ఏం చేస్తాడంటే ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి. ఏ నామము? సర్వశక్తి కలిగిన నామము, పరిశుద్ధమైన నామము, దేవుని నామం యేసుక్రీస్తు అనే నామాన్ని నువ్వు ఎరిగి ఉంటే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంటే ఆయన గణపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన నామాన్ని నువ్వు గణపరచడానికై నువ్వు ఈ లోకంలో అవమాన పాలైపోయి సమస్తం భడిచిపెడితే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? ఆయన గణపరుస్తాడు. ఆయన నామానికి నువ్వు భయపడాలి. చూడండి, భయపడితే ఏముంటాట మనకి? మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తుల వారకు మీకు ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటే మన మీద నీతి చూడు ఉదయిస్తాడు. అతని రెక్కలు మనకు ఏం కలిగిస్తాయంట? ఆరోగ్యం. ఏముంది మనకి ఇప్పుడు? ఆరోగ్యం. భౌతికమైన ఆరోగ్యము, ఆత్మీయమైన ఆరోగ్యం అన్నాడు కదా. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు తెలియక అవిశ్వాసం వలన పరీక్షించుకోకుండా మీరు బడిలో పాల్గొంటే మీరు చాలామంది ఏమైనారంట? రోగులైనారు. మరి రోగము పోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు భయపడితే అప్పుడు ఈ నిద్ర, ఈ రోగము మన జీవితంలో నుండి ఏమవుతుంది? పోతుంది, వెళ్ళిపోయేదిగా ఉంది. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును
ఎట్లంట? ఎల్లప్పుడూ స్మరించుకుందాం. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. ఎందుకు స్మరించుకోవాలా? ఆ నామాన్ని ఘనపరచాలా? మీకా 4:5 ఆయన నామాన్ని మనం ఘనపరచాలా? ఆయన నామాన్ని మనం స్మరించుకోవాలా? ఆయన నామాన్ని ఘనపరుస్తూ స్మరించుకుంటే ఈ లోకంలో దేవుడు కూడా మనల్ని ఘనపరుస్తాడు. చూడండి, ఒక మాట నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 6:26. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఖ్యాకాండం 6:26. ఇశ్రాయేలు నా నామమును ఉచ్చరించడం వలన ఏంటంటే ఎంత గొప్ప భాగ్యం. నా నామాన్ని గణపరచడం మాత్రమే కాదు, నా నామాన్ని స్మరించుకోవడం మాత్రమే కాదు, నా నామాన్ని మీరు ఉచ్చరిస్తే, యేసు ప్రభువా అని మీరు పిలిస్తే మనం ఏమవుతామంట? ఆశీర్వదింపబడతాం. కాబట్టి మన దేవుడు ఆయన నామమును మనం ఏం చేయాలా? ఉచ్చరించాలి. ఆయన నామమును స్మరణ చేసుకోవాలి, ఎల్లప్పుడూ స్మరణ చేసుకోవాలా అంటా వచ్చినాడు. ప్రభు అడుగుతూ ఉన్నాడు. మలాకి 1:6 ఏమడిగినాడు? నా నామం నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఆయన నామమును మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయన నామమును మనం ఏం చేయాలా? ఘనపరచాలా, మహిమపరచాలా, స్మరణ చేసుకోవాలా. ఆయన నామం నిమిత్తము సమస్తమును మనము విడిచిపెట్టాలా. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఘనపరిచి, మనల్ని కూడా ఆయన ప్రేమించి, అంతవరకు మనం సహించుకుంటా నమ్మకంగా ఉంటే ఒక దినాన మనం కూడా రక్షింపబడతాం. రండి, మనం సరి చేసుకుందాం. వాక్య లేఖన ప్రకారము మనం సరి చేసుకొని ప్రభు యొక్క బలిలో మనం పాలు పొందుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక.